హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమా తెలుగు వ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే కన్నయ్యని ఈరోజు స్కూల్కి పంపిస్తున్నాము. అంటే ఫస్ట్ డే అనమాట. స్కూల్కి ముందే వెళ్ళి అన్నీ మాట్లాడొచ్చాము. చాలా దగ్గర, మాకు వాకబుల్ డిస్టెన్స్. అంతే. చాలా సర్చ్ చేసాం మేము. స్కూల్కి కన్నయ్యని వేయాలి అనుకున్నప్పుడు, చేర్పించాలి అనుకున్నప్పుడు చాలా స్కూల్స్ తిరిగినాము బెంగళూరులో. దాదాపు ఒక 10 స్కూల్స్ తిరిగాము మేము. ఎందులో బాగుంది ఏంటి, లాస్ట్కి మాకు చాలా వాకబుల్ డిస్టెన్స్లో స్కూల్ ఉందన్నమాట. ఫస్ట్ ఇదే అనుకున్నాము. ఇక్కడికి వెళ్ళి దాదాపు ఒక 4 times వెళ్ళాం మేము ఈ స్కూల్లోకి. వెళ్ళి 1-2 సార్లు అన్ని కనుక్కున్న తర్వాత మళ్ళీ బయట వేరే స్కూల్స్ అని కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాకు అవి కొంచెం దూరము. దట్టు దీంట్లో ఉన్నన్ని ఫెసిలిటీస్ అందులో లేవన్నమాట. అంటే యాక్టివిటీసు ఇంకా నాకు కూడా చాలా దగ్గర అవుతుంది. రాము ఆఫీస్కి వెళ్తే కన్నయ్యని వెళ్ళి తీసుకొని రావడానికి ఇది నాకు చాలా దగ్గర అనమాట. దూరం వేస్తే పాప ఉంది కదా నాకు, నేను వెళ్ళి తీసుకొని రావాలంటే కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి ఇంక ఇదే ఫిక్స్ అయ్యాము. ఫస్ట్ వెళ్ళాము, జస్ట్ స్కూల్ మొత్తం చూసి వచ్చాము. సెకండ్ టైం వెళ్ళి మొత్తం అంటే ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళి ఫీజు ఇదంతా మాట్లాడేసి వచ్చాము. June 6th నుంచి రమ్మన్నారు. మీకు ఒకవేళ కుదిరితే ఒక 1 week ముందు నుంచే పంపించండి అన్నారు. ఎందుకంటే కొంచెం అలవాటు అవుతుంది స్కూల్ అని చెప్పారు. ఒక 1 week ముందు నుంచి స్కూల్కి పంపించాలి అనుకున్నాము. ఇప్పుడు కన్నయ్య వచ్చేసి నర్సరీ ఏం కాదు, జస్ట్ ప్రీ స్కూల్ అనమాట. ప్రీ స్కూల్కి వేసాము. నర్సరీకి వేయాలంటే అట్లీస్ట్ 3 years పైన ఉండాలి. చూడాలి, ఈరోజు ఫస్ట్ డే కదా స్కూల్కి పంపిస్తున్నాము. ఎలా ఉంటాడో ఏంటో అనేది కూడా నాకు తెలియదు. చాలా నాకైతే టెన్షన్గా ఉంది. ఏడ్ చేస్తాడేమో, ఎందుకంటే ఎవరిలోనూ కలవడు అంత తొందరగా. కన్నయ్య కూడా లేచేసాడు. ఇంకా తనని రెడీ చేసుకొని స్కూల్కి తీసుకెళ్దాం. బాయ్ బాయ్, మళ్ళీ కలుస్తాను నేను మిమ్మల్ని. ఇప్పుడు లేచావా? గుడ్ మార్నింగ్. స్కూల్కి వెళ్తావా ఈరోజు? స్కూల్కి వెళ్ళవా? వెళ్తావా? వెళ్ళవా? వెళ్ళాలి నాన్న స్కూల్కి. బొమ్మలన్నీ ఉన్నాయి అక్కడ, చాలా బొమ్మలు ఉన్నాయి కదా, కారు అవన్నీ ఉన్నాయి కదా. మరి వెళ్తావా? వెళ్తావా? అందా లే మరి. తిక్కు అట్లా తినకూడదు. పేస్ట్ తిక్కునా. గుడ్ బై. చూడు ఎక్స్ప్రెషన్ కూడా ఎట్లా మావాడు. కార్ లేదు, బొమ్మలు లేవు, కార్ బొమ్మలు లేవు. ఏ దాంట్లో చూడే కుక్క పిల్ల ఉంది రే. కుక్క పిల్ల వేసుకుంటావా? ఏనుగు అన్నీ ఉన్నాయి నాన్న. వద్దా అది? ఏమైనా నచ్చలేదా? బాగాలేదా అది? ఇంకో ఇప్పుడు స్కూల్ పోవాలి కదా నాన్న మనము. కారు ఉండేదా? కార్లు ఉండేది కావాలంటాము అమ్మకి. లేవు నాన్న. అట్లా కాదు, అట్లా ఇట్లా ముక్కో. స్కూల్లో బాగా చదువుకోవాలి, అలా చేయకూడదు, ఏడవకూడదు, సరేనా? చదవద్దు పిల్లల్ని, సరేనా? కొట్టద్దు నేను స్కూల్లో. గుడ్ బై కదా కదమ్మా. బాగా
బాగా వినిపిస్తుంది కదా ఇక్కడ సౌండ్, అదే ఏడుస్తున్నది. నేను పోయేస్తాను, నేను పోతే నువ్వు పోయిరాపు, నేను వద్దులే. నేను పోతే మళ్ళీ రావాలని ఎంట పడతాడు. కాదు ఇప్పుడు నువ్వు వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసి రా, నచ్చి చెప్పి రా కొద్దిసేపు. నేను పోయినాను అనుకో, నా వెనకాల పడతాడు. నేను చెప్తే వినడు, నేను చెప్తే వింటాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఏదో ఒకటి. నేను ఇప్పుడు స్నాక్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను. లోపల వాడు ఏడుస్తున్నాడు, అమ్మ నాన్న అంటున్నాడు. చూస్తా, ఒక 1/2 అవర్ అలా చూసి అలాగే ఏడిస్తే తీసుకొని వస్తా ఇంటికి. పైకి తీసుకొని వెళ్ళారంట, అదే చూస్తున్నారంట. పైన ఉన్నాడంట, కామ్గా ఉన్నాడు. కొంచెం కామ్ అయినట్టు అనిపిస్తాను కానీ మళ్ళీ అరుస్తున్నాడు. వాళ్ళు నీ వీడా వాడి ఆడ ఇద్దరు, వాడు ఆడ కిటికీలో చూసుకుంటే ఏడ్చేది, నువ్వు వాడి కిటికీలో ఏం చూడలే. ఎవరో పిల్లోడు కానీ కింద ఉన్నట్టున్నాడు. మనోడా ఏడుస్తున్నాడు. అగో అదే స్కూల్, మన కిటికీలో నుంచి వాళ్ళ కిటికీ స్కూల్కి ఈజీగా తీసుకెళ్ళి. మాకే ఇంకా వినిపిస్తుంది, వాడి వయసు నాకు భయం వేసింది. ఓకే సరే ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ. ఏమంటా మనోడే కదా? ఏమంటున్నా? మనోడేనా? కాదండి, వేరే వాళ్ళంట. ఇందాకే అక్కడ టీచర్కి కాల్ చేసాము. వాళ్ళు ఏమంటున్నారంటే సైలెంట్ అయ్యాడు, ఏడవట్లేదు, ఆడుకుంటున్నాడు అని చెప్తున్నారు. బట్ మాకైతే వాయిస్ అయితే వినిపిస్తోంది, వేరే అబ్బాయి ఏడుస్తున్నాడు అని చెప్పారు మాకు. అంటే ఇందాకే మేడంకి కాల్ చేసాము, సైలెంట్గా ఉన్నాడు అని చెప్పారు. మళ్ళీ చేసామన్నమాట. అండ్ దాంతోపాటు కొన్ని ఫొటోస్ కూడా పంపించింది తను ఆడుకునేటివి. మేము వీడియోస్ కూడా అడిగాము, అంటే తను ఏదన్నా ఆడుకునేటివి అలా కామ్గా ఉండేటివి వీడియోస్ పంపించండి, సైలెంట్గా ఉన్నాడా లేదా అంటే సరే అని చెప్పారు. వీడియోస్ కూడా పంపిస్తాము అన్నారు. ఇప్పటికైతే సౌండ్స్ ఏం వినిపించట్లేదు, సైలెంట్గానే ఉన్నట్టున్నాడు. 11:30కి మనము కన్నయ్యని తీసుకొని రావాలి. అది నార్మల్ టైము, అందరికి ఉండే టైమే. కానీ ఇందాక మేడంకి కాల్ చేసాం మేము, అంటే వెళ్ళి తీసుకొని రావడానికి. ఇంకా మేడం ఏమన్నారంటే ఇంకొక 20 మినిట్స్ అలా ఉండి రండి, ఇప్పుడే కొంచెం ఆడుకుంటున్నాడు, 12 వరకైనా చూసుకుంటామని చెప్పారు. 12 వరకు ఉండి వచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. అంటే 12 వరకు ఇప్పుడు కన్నయ్య అక్కడే ఉంటాడనమాట. సరే అనుకున్నాం మేము, కానీ ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాడంట, అందుకే వెళ్ళి అంత తొందరగా ఎందుకు తీసుకురావడం అని చెప్పి ఇంకొక 20 మినిట్స్ ఉంది ఇంకా కన్నయ్యని తీసుకొని రావడానికి. వీడియోస్ పంపించారు ఇందాకే, ఏదో టాయ్స్తో అంతా ఆడుకుంటున్నాడు తను. తను ఇప్పుడే కొద్దిగా స్టాప్ చేసి ఆడుకుంటున్నాడు. ఇక్కడే ఉన్నట్టున్నాడేమో, ఇక్కడ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నా? బాగా ఆడుకున్నావా? బాగుందా? పోతావా మరి రోజు? పాపని పంపిద్దామా స్కూల్కి? పాపని పిలిచిపోతావా స్కూల్కి? ఆపొద్దా? అవును, నీ చెప్పులేవు నానా? చెప్పులు ఆడేసి వచ్చినావా? షూలు మర్చిపోయావా? ఫస్ట్ డేనే షూలు మర్చిపోయినావా నువ్వు? అట్లా మర్చిపోతే ఎట్లా? నేను తెస్తానులే మళ్ళీ, సరేనా? బొమ్మలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి నాన్న? అన్ని బొమ్మలు ఉన్నాయా? కారు కూడా ఉందా? ఆడుకున్నావా? బాగుందా? నచ్చిందా నీకు? నచ్చిందా? ఎందుకు ఏడ్చావా నువ్వు? ఏడవకూడదు అట్లా. టీచర్ ఉందాడా? బాగా చూసుకుందా? అమ్మా యాడుందమ్మా?
ఎందుకు వద్దు? పాపని తీసుకెళ్తున్నా స్కూల్కి. ఏం చేసావు స్కూల్లో? స్కూల్లో ఏం చేసావు ఈరోజు? ఏమేమి ఆడుకున్నావు? బొమ్మలు. ఏడుస్తూ బయటకు వస్తాడేమో అనుకున్నా, మమ్మల్ని చూడగానే కొంచెం ఫేస్ అయితే ఏడ్చినట్టు పెట్టాడు, కానీ తర్వాత హ్యాపీగానే బయటకు వచ్చాడు, ఏడవట్లేదు. రేపు చూడాలి అసలు రేపు వెళ్తాడో లేదో స్కూల్కి. వెళ్తావు నాన్న రేపు? నేను పోయి షూస్ తీసుకొని వస్తాను. స్కూల్లో మర్చిపోయి వచ్చావు కదా, షూస్ తీసుకొని వస్తున్నా. సరే.